వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి పట్టణంలో అంగరంగ వైభవంగా 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాయాగాన్ని దగ్గరుండి స్వామీజీ గారు మొత్తం ఇదంతా నడిపిస్తున్నారండి. కల్వకుర్తి మరియు పరిసర గ్రామ ప్రజలందరూ ఈ పూజలో పాల్గొని హోమంలో ప్రత్యేకంగా హోమాలు కుంకుమార్చనలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే ఇక్కడ తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవానికి కల్వకుర్తి నుంచి భారీగా ప్రజలందరూ మంచిగా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు, హోమంలో పాల్గొంటున్నారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుల నుంచి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు కల్వకుర్తి పట్టణ ప్రజలు పెట్టి పుట్టుండాలి ఈ యాగంలో పాల్గొనాలంటే, అట్లా ఉంది అసలు ఇదంతే. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భూమి మీద ఈ నెల మీద మనం ఈ పూజలో పాల్గొంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరము. సో ఒక్కసారి ప్రజల మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రోగ్రామ్స్ లో ప్రోగ్రామ్స్ 19th నుంచి స్టార్ట్ చేసిండ్రు. మనము లోక కళ్యాణం గురించి ఆ స్వామివారు ప్రజల కోసము అంతగా మనమంతా సుభిక్షంగా ఉండాలి లోకాలని ఆయన చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనము సొంతంగా చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేసుకోలేము. అలాంటి అనుగ్రహం మనకు భగవంతుడు కల్పించాడు కాబట్టి ఈ యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాలు పూర్తి 3వ తారీఖు వరకు పూర్తి అయ్యేంత వరకు అందరూ ఇలాగే వచ్చి ఆ స్వామి భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఆనందం ఈ లక్ష శివులు అనేది ప్రతి ఒక్కరు మహిళలు చేస్తున్నారు కదా, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు ప్రాసెస్? నిన్నటి నుంచి 2 రోజులు అవుతుంది. లక్ష శివలింగాలను మన చేత చేయించడం కూడా ఆ భగవంతుని అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఈ యొక్క పూజలో పాల్గొనడము, ఈ ప్లేస్ కు రావడము మంచి అదృష్టంగా భావిస్తున్నాము. ఇలా భగవంతుని అనుగ్రహం అందరూ మహబూబ్నగర్ కల్వకుర్తి తాలూకా మహబూబ్నగర్ జిల్లా అందరు ప్రజలు సుభిక్షంగా ఉండి మంచిగా వర్షాలు కురిపించి ఆ భగవంతుడు మన మీద అనుగ్రహించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ఈ 16 రోజుల యజ్ఞ యాగంలో మేము పాల్గొంటున్నాము. రోజు కూడా ఈ రోజు శివలింగాలు 1,00,000 శివలింగాలు చెప్పిండు స్వామీజీ. ఒకరొకరు 108 ఎవరికి ఇష్టం ఉన్నంత వాళ్ళు చేయమన్నారు. ఈ లింగాలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ట్రై చేస్తున్నారు. ఇంకా మాకు వచ్చినట్టు మేము చేస్తున్నాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక దేవుని కార్యంలో మనం పాల్గొంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంత బాగుంది. ఈ అవకాశం వచ్చినందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాము. జై శ్రీకృష్ణ అందరికి. మనం ఇక్కడ కల్వకుర్తిలో 91వ విశ్వశాంతి మహాయాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 15 రోజులు అసలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అసలు ఇది మన కల్వకుర్తేనా అని కొంచెం డౌట్ గా అనిపిస్తుంది. చాలా చాలా బాగా చేస్తున్నారు. అసలు మన కల్వకుర్తికి ఆ స్వామి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ శివలింగాలు 1,00,000 శివలింగాలు చేయడం జరుగుతుంది. అందులో నేను పాల్గొనడం చాలా హ్యాపీగా భావిస్తున్నాను. ఎక్కడో వెళ్ళి చేయడం కన్నా ఏదో పుణ్యక్షేత్రం లాగా ఫీల్ అవుతూ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వస్తున్నారు. ఇక్కడ ఆ మహిళలు కూడా చాలా ఫస్ట్ డే సెకండ్ డే నార్మల్ గా వచ్చారు. తర్వాత మేము చెప్పిన తర్వాత వస్తాం సేవ కూడా చెప్తే కూడా తొందరగా రెస్పాండ్ అవ్వి చాలా బాగా వస్తున్నారు. మేము భూమి పూజ చేసినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాము. అసలు మేము కూడా చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం సేవ. నేను ఇంట్లో ఉంటే అంటే ఇక్కడే రావాలి అనిపిస్తుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏంటో అనిపిస్తుంది, అంటే ఇక్కడికే వస్తానేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే చాలా బాగా లీనమైపోయాము. స్వామి ఫస్ట్ నన్ను కలిసినప్పుడే నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పాడు. కానీ ఆ స్వామి అన్నందుకు వస్తున్నానా లేకపోతే నా ఇంట్రెస్ట్ నేను వస్తున్నానో తెలియట్లేదు. కానీ ఇక్కడికి అయితే ఖచ్చితంగా వస్తున్నాను. మార్నింగ్ ఒక 1-2 hours ఇంట్లోనే ఉంటున్నాను. మిగతా మొత్తం స్పెండ్ ఇక్కడే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే కల్వకుర్తి ప్రజలు కూడా తెలియజేస్తున్నాను, ఇంతటి అదృష్టాన్ని ఇక్కడికి స్వామి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ స్వామిజీ గారు. కల్వకుర్తి మాది. కల్వకుర్తి ఇక్కడే ఉంటాం, NGOs కాలనీలో ఉంటాము. మేము 19వ తారీఖు నుంచి రోజు సేవకు వస్తున్నాము. నిన్న మన చేసే సేవలు చేసినాము. ఈ రోజు కూడా కుంకుమార్చనకు వెళ్లకుండా ఈ సేవ చేయాలని అనుకున్నాము. చేయాలి 108 ఎన్ని అంటే అన్ని చేయాలని మేము
శివుణ్ణి స్వయంగా చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఇంకా ఎండ అయినా సరే ఇంకా కొన్ని చేతము కూర్చొని చాలా మంది మహిళలందరూ ఎండలో కూర్చొని చేస్తున్నారు. చేతమని ఉంది. మేము బ్రాహ్మణ్స్, మేము ఇంట్లోనే పూజలు రోజైనా అభిషేకాలు అవి చేసుకుంటాము. మంచిగానే అనిపిస్తుంది, మాకు కూడా హ్యాపీగా ఉంది. 9 తారీఖు నుంచి ఇది వరకు హ్యాపీగా ఉంది, నడుస్తుంది. ఇట్లే ఇంకా పూజలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ చాలా రోజులు ఇట్లే నడిస్తే బాగుంటదని కూడా మాకు అనిపిస్తుంది, కానీ అంత జరగలేదు కదా. ఇప్పటికైతే హ్యాపీగా ఉంది. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సేవలో పాల్గొంటున్నారు? 19th నుంచి ఇక్కడ ఓకే. ఇప్పుడు ఈ శివలింగాలు అనేది ఎన్ని శివలింగాలు చేస్తున్నారు? సహస్రం 1,00,000 శివలింగాలను. ఈ పూజ ఇదంతా ఏ టైం కి అవుతుంది? ఈవినింగ్ అవుతుంది ఈ రోజు. సో ఎంతమంది మహిళలు చేస్తున్నారు ఈ పూజకు మొత్తం? అంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ పాల్గొంటున్నారు. ఈవినింగ్ నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు అంటే కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది? కౌంటింగ్ ఏం లేదు, 1,00,000 శివలింగాలు అయితే చేయాలని స్వామివారి సంకల్పం. మీరు ఈ రోజు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు? హోమం చేస్తాము. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి హోమం చేస్తాము. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ పాల్గొనడము? చాలా బాగుంది. వేద పండితులతో కదా, సో బాగా చేస్తున్నారు, ఓపికగా చేస్తున్నారు. మాకు పేషెన్స్ గా. ఎంత టైం పట్టింది ఈ హోమం చేయడానికి? మోస్ట్లీ 6 hours అలా బట్టి. మార్నింగ్ 7:30 8 కి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫినిష్ అయింది. సో అంటే నార్మల్ గా ఇంట్లో హోమం చేసుకుంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ ఎక్కువ అవుతుంది. ఇక్కడికి రాగానే ఉచితంగానే హోమాలు అని అంటున్నారు, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్ గా మా జనరేషన్ కి ఇది మంచి ఇన్పుట్ అన్నమాట. మాకు ఇవన్నీ తెలియదు కదా, హోమం అదంటే ఎప్పుడు చేసుకుంటారు. ఇక్కడ చూడడం అనేది ఇట్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ కి ఒక మంచి ఇన్పుట్ ఇస్తున్నట్టు. లైక్ సంథింగ్ ఇస్ దేర్ బిహైండ్ ద గుడ్, లైక్ పాజిటివ్ పవర్ ఇస్ దేర్ అనేది చెప్పడము, ఇలా చేసుకునే అంత చెప్పడం అనేది వెరీ నైస్. వీఆర్ లెర్నింగ్ కదా ఇది, అంతే. సో ఇక్కడికి రోజు వస్తున్నారా మీరు? నేను 3 days నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా బాగుంది. అదే అంటే నేర్చుకుంటున్నాం, అంటే మాకు తెలియనివని నేర్చుకుంటున్నాం మేము, అంతే. థ్యాంక్ యూ సార్. మీరు ఈ రోజు హోమంలో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు అసలు? నిన్న పాల్గొన్నాను హోమంలో, ఈ రోజు పాపాలను కూర్చోబెట్టి ఈ రోజు పాల్గొన్నాను. స్వామివారు కల్వకుర్తికి వచ్చి ఈ ప్లేస్ ను చూసిన తర్వాత ఇక్కడ ప్లేస్ సరిపోదు అని అంటే కూడా ఇంతకంటే మించిన ప్లేస్ ఎక్కడ ఉండదు స్వామి అంటే, సరే ఏదో విధంగా అడ్జస్ట్ అయ్యి చేద్దాము అని అన్నారు. స్వామివారు వచ్చి అక్కడ యాగశాలలకు గుంతలు మార్కింగ్ ఇచ్చి గుంతలు తీసి యాగశాలలకు మొత్తం పందిర్లే స్టార్టింగ్ నుంచి ఉన్నాము. మేము స్వామివారు వెంబడే ఉన్నాము. పిలిచిన ప్రతి క్షణం స్వామివారు పిలిచినప్పుడల్లా వచ్చినాము. వారు చెప్పిన పని చేసి సేవలో పాల్గొనేది. స్వామివారు ఈ ఆదాయం చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది అంటే సుమారుగా 5 నుంచి 6 కోట్ల వరకు రావచ్చంటే మేము స్టన్ అయిపోయినాము. స్వామి ఏ విధంగా వస్తుంది అంటే వస్తుంది అంటాడు. ఏ విధంగా వస్తుంది మనకు 6 కోట్లు అంటే వస్తుంది. భక్తులు ఉన్నారు, వాళ్ళే ఇచ్చుకుంటారు. కనీసం మనం రోజుకు ఒక 10 నుంచి 12 వేల మందికి అన్నదానం చేయాలంటాడు. నేను బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది స్వామి అంటే వస్తుంది. స్వామి ఇస్తాడు, వస్తుంది. ఆ స్వామి ఇస్తాడు, వస్తుంది. భూమి పూజ రోజు నుంచి మాకు కొద్దిగా కదలిక తగిలింది. ఆ స్వామి ఈ రకంగా మూవ్ చేస్తున్నాడని అందరూ కదిలి వచ్చారు. మేము ఫస్ట్ భూమి పూజ రోజు మేము స్వామి వెంబడి 5 మంది ఉన్నాము. తర్వాత పొలిటికల్ రాజకీయ నాయకులు వచ్చారు, అందరితో కలిసి భూమి పూజ వేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో జరిగిన యాగంలో నారకనులు కానీ, జడ్చల్ల వారు కానీ, షాద్ నగర్ కానీ వీరందరూ వచ్చి మీరేం పికల్ చేయకండి, మేము మొదట్లో ఆ విధంగానే అనుకున్నాము. ఇప్పుడు స్వామి మీరే అర్థం చేసుకుంటారు. కనీసం స్వామితోని మీరు కలిసి తిరగడం ఉంటే ఇప్పుడే ఉంటాయి, తర్వాత మీకు దొరకడం కదా. స్వామి కూడా మాకేం దొరకలేదు. ఎప్పుడో అందరు వెళ్ళిపోయిన తర్వాత మధ్యరాత్రి 1-2 గంటలకు దొరుకుతున్నాడు స్వామి మా దర్శనాన్ని. ఎంత మంది పాల్గొంటున్నారు సార్ హోమాలకు కానీ ప్రతి పూజలో? దాదాపుగా సుమారు ఈ రోజు 500 మంది పాల్గొనొచ్చు, రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. కల్వకుర్తిలో ఇంత పెద్ద మహాయాగం జరుగుతుందని అనుకున్నారా సార్? అసలు ఊహించని రీతిలో, మేము ఊహించని విధంగా మేము అనుకోము. తర్వాత మా పిల్లలు కూడా చూడాలి ఇలాంటి యాగాలు. కానీ ఈ విధంగా అయితే కల్వకుర్తిలో జరగలేదు. మేము చూస్తామనుకోలేదు, చూసినాము, అంత జన్మ తరించిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కల్వకుర్తి పట్టణంలో ఇంత పెద్ద మహాయాగం జరుగుతుంది కదా సార్, ఇదంతా చూస్తుంటే కల్వకుర్తి ప్రజలు చేసి అంటే పుణ్యం చేసి ఉండొచ్చు. జై శ్రీకృష్ణ.
ఇలాంటి ప్రోగ్రామ్ నా జీవితంలో 51 ఇయర్స్ ఎప్పుడు ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం మన కల్వకుర్తికి వచ్చింది. కానీ దీనికి బడ్జెట్ ఎలా వస్తుందో తెలియదు, అంత దైవానుగ్రహం. బట్ ఎంత బడ్జెట్ అయినా కూడా ఆగకుండా వర్క్ అయితే నడుస్తుంది. బట్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్ లెక్కనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది రోజు 10-20 వేల మంది భోజనాలు అన్ని వసతులు కల్పిస్తున్న ఈ కమిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. గురూజీకి జై శ్రీకృష్ణ. గురుజీ ఎంత కష్టపడకుండా మనకి ఇవన్నీ అందిస్తున్నారు కదా సార్. సో దీనికి తోడు ప్రజల సహకారం అందిస్తున్నారా సార్? ఉంది. ఆరవేశులందరూ గురూజీ వెనుకనే ఉండి డబ్బుల సహకారం మాత్రం మాక్సిమం వైశ్యులు ఎక్కిస్తున్నారు. 90% వాళ్ళదే ఫండ్స్. ఎందుకంటే ఒక్కొక్కరు లక్షలు ఇస్తున్నారు. ఇది 6-7 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు కదా. ఇటు ప్రాజెక్ట్ విజయానికి పూర్తిగా ఆరవేశులది 90% సహకారం ఉంది. థ్యాంక్ యూ సార్.